1.5 అవర్ అంటే 90 నిమిషాలంటే 9 నిమిషాల్లో ఒక క్వశ్చన్ని ఆయన నిర్వర్తిస్తూ సభని హుందాగా నడిపించాలి చైర్మన్ గారు. ఆయన ఏమంటారంటే పాలకపక్షానికి ఒక స్ట్రాటజీ ఉంది, ప్రతిపక్షానికి ఒక స్ట్రాటజీ ఉంది అంటారు. ఆయనకు ఒక స్ట్రాటజీ 9 నిమిషాలకు సభ ఒక క్వశ్చన్ నిర్వర్తించాలనే స్ట్రాటజీ ఆయనకు ఉండాలి కదా. వాయిదా వేస్తున్నాను, మీకు హక్కు ఉంది కాబట్టి వాయిదా వేస్తున్నారు. క్వశ్చన్స్ అన్నీ పోస్ట్పోన్ చేస్తున్నాను, డీమ్డ్ అంటున్నారు. మీకు హక్కు ఉంది కదా. మరి అలాంటప్పుడు ఒక 9 నిమిషాల్లో ఒక క్వశ్చన్ని వేసేటువంటి, చెప్పేటువంటి, ఆర్డర్ ఇచ్చేటువంటి, రూలింగ్ ఇచ్చేటువంటి హక్కు ఆయనకు ఉందా లేదా? 20 నిమిషాలు ఫస్ట్ క్వశ్చన్ మీద ప్రతిపక్షం మాట్లాడడానికి అవకాశం ఇచ్చాడు ఆయన. 20 నిమిషాలు 20 నిమిషాలు కూడా ఆయన వింటూ ఉంటాడు, వాళ్ళు వేస్తూ ఉంటారు. క్వశ్చన్ కాదు, అది ప్రసంగం రూపంలో ఉంటుంది. ఏమంటారు అప్పుడు? మీరు క్వశ్చన్ ఫార్మెట్లో రండి, క్వశ్చన్ ఫార్మెట్లో రండి అంటూనే ఉంటారు. 20 నిమిషాలు మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. ఇది అయిపోయి మంత్రి గారు లేచి, ఇరిగేషన్ మినిస్టర్ గారు 7 నిమిషాలు రిప్లై ఇచ్చారండి. 7 నిమిషాలకు మంత్రి గారు, మీరు 7 నిమిషాలు మీరు అంత ఎక్కువ చెప్పకూడదు. ఏంటి 20 నిమిషాలు వాడు క్వశ్చన్స్ వేస్తే మీరు మాట్లాడకుండా నేను నోట్ చేసుకుంటున్నాను టైము. ప్రతి క్వశ్చన్ని నేను అబ్జర్వ్ చేస్తున్నా. వారికి చైర్మన్ గారు వారిని మేము బయట ఏం మాట్లాడకూడదు, కానీ మాకు వేదిక లేదు. వారు ప్రతి సందర్భంలో వారు ఇదే విధమైన లోపలికి వెళ్ళి అడిగాం, రిక్వెస్ట్ చేసాం, ఏమంటే మీరు 9 మినిట్స్ పెట్టి దీన్ని ఈ విధంగా మీరు క్వశ్చన్స్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేయొద్దు. ఒక క్వశ్చన్ రావాలంటే ఒక సభ్యుడికి చాలా టైం పడుతుంది. క్వశ్చన్స్ కూడా వారికి 5 వస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో వారు దీన్ని క్వశ్చన్ అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంతో కష్టపడి దాన్ని వాళ్ళు రిప్లై ఇవ్వడం కోసం వస్తూ ఉంటారు. దాన్ని ఏదో ఆషామాషిగా, అది వాళ్ళకి స్ట్రాటజీ ఉంటుంది అధికారులకి. ప్రభుత్వం అంటే అధికారులు తయారు చేసేటువంటి రిప్లై చాలా శ్రమకు వచ్చి మనం వేసినటువంటి ప్రతి ప్రశ్నకి కూడా వాళ్ళ సమాధానాలు చెప్పడానికి వాళ్ళ స్టాఫ్తో ఎంతో కష్టపడి చేసిన పరిస్థితుల్లో దాన్ని ఏదో ఆషామాషిగా రాజకీయంగా స్ట్రాటజీగా, అంటే చైర్మన్ గారికి ఏమి స్ట్రాటజీ ఉంది సభను నడపడంలో? ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకి ఇంత చిత్తశుద్ధితో ఉన్న సందర్భంలో నా మీద ఇదే నేను నా ఆవేదన మీకు ఎలా అయితే వ్యక్తం చేశానో, స్పీకర్ గారి పోడియం దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టి నేను ఈ విషయాన్ని ఆయన్ని నా మనసులో ఉన్న భావాన్ని వారికి చెప్పడం కోసం ప్రయత్నం చేస్తే, ఆ ఇజ్రాయెల్ గారు సోమవీర్రాజు అస్తమానం ఎందుకు వస్తున్నాడు, సోమవీర్రాజు అస్తమానం ఎందుకు వస్తున్నాడు? నేను రావడం దీనికి అంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి సభ్యుల యొక్క ప్రవర్తనని నేను చూసిన తర్వాత, నేను రెండోసారి ఎమ్మెల్సీని, కానీ గత సభకి ఉన్న క్వాలిటీ ఇప్పుడున్నటువంటి క్వాలిటీని కానీ ప్రశ్నించినప్పుడు వచ్చేది చాలా తక్కువ సమయం. మేము 1,70,000 జీతం తీసుకుంటున్నాం. సభ ఎప్పుడు జరుగుద్ది? ఏదో 3 నెలలకో 4 నెలలకో ఒకసారి జరుగుద్ది. అది కూడా ఎంతకాలం జరుగుద్ది? జీతం తీసుకున్నప్పుడు మనసు మానసికంగా బాధపడుద్ది. సభ్యులందరూ కూడా అలా ప్రవర్తించాలనేటువంటి ఉద్దేశం చేస్తే నా మీద దాడి జరిపితే అది ఎంతవరకు సభ అండి? ఈవేళ చర్చ జరగాలి. నిన్న చిట్చాట్లో లడ్డు గురించి చిన్నవాళ్ళని పట్టుకుంటున్నారు, ఓ పెద్ద ఆయన చిన్నవారినే పట్టుకుంటున్నారు. ఇప్పుడు 620 కొంటున్నాం, ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా దాడి చేయాలి కదా, తీసుకోవాలి కదా. ఆయన అడుగుతున్నా నేను, పేపర్లో వచ్చింది, ఎవరు అడిగారో, అసలు 320 రూపాయలకు ఆవు నెయ్యి వస్తుందా? 620 రూపాయలకు కొంటున్నారని నెపవేసేటువంటి వ్యక్తిని నేను ప్రశ్నిస్తున్నా. చిన్నవాళ్ళని ఒక ముఖ్యమంత్రి, తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే మన భారతదేశానికే కాదు ప్రపంచ దేశాలకి ఆయన కలియుగ దైవం. ఆయనకి నెయ్యి కొనేటప్పుడు టెండర్లు ఏంటి? 200కి ఇస్తే టెండరా? 320కి ఇస్తే టెండరా?
అసలు నెయ్యి అనేది 320కి ఆవు నెయ్యి వస్తుందా? అది జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించవలసినటువంటి అవసరం లేదా? ఇప్పుడు 620 కొట్టే అది 620కి ఆవు నెయ్యి వస్తుందా? అంటే 220 కొనమనా? ఏంటి ఆయన యొక్క అభిప్రాయం? ఇవాళ వెంకటేశ్వర స్వామిని తక్కువ రేటుకి నెయ్యి కొని భక్తుల మనోభావాన్ని దెబ్బతీయాలనేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో, నేను ఈవేళ కూడా వాళ్ళకి సరైనటువంటి అవగాహన లేదని చెప్తాను. నిన్న చిట్చాట్లో ఆయన మాట్లాడారు, 620కి నెయ్యి అంటే ఎంత కొనాలి అంటే 200 కొనాలా, 320 కొనాలా, 3.19 కొనాలా, 319 రూపాయలు కొనాలా? అది ఆవు నెయ్యి అవుద్దా? మన ఇంట్లో వాడేటువంటి ఆవు నెయ్యి వేళ 2000 రూపాయలు ఉంటే వెంకటేశ్వర స్వామికి 319 రూపాయలకి మేము నెయ్యి కొంటాం. అందులో ఏమీ కల్తీ జరగలేదు. 320 కొంటే కల్తీ జరిగినటువంటి ఆవు నెయ్యి వస్తుందా? సమాధానం చెప్పమనండి. వాడు మాజీ ముఖ్యమంత్రిని సమాధానం చెప్పమనండి. చర్చ దీని మీద జరగాలి. ఇవాళ లడ్డు మీద రాబోయేటువంటి రోజుల్లో నెయ్యి అంటే ఏంటి మనందరం అర్థం చేసుకుంటే, మధ్య పాలు కాచి తోడుబెట్టి వెన్న తీస్తే వెన్నని కాస్తే నెయ్య. ఆ నెయ్యి 320 ఆ నెయ్యి అని అడుగుతున్నాను. 320 క్రీమ్ బేస్డ్లో ఉన్నదాన్ని నెయ్యి అనొచ్చా? రాబోయేటువంటి రోజుల్లో నేను ఎక్కువ సమయం తీసుకోను. నెయ్యి విషయం కాదు, లడ్డు విషయం కాదు, దేవాలయాల్లో నెయ్యి అనే దాన్ని ఒక ప్రిస్క్రైబ్డ్ చేసి భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా వెంకటేశ్వర స్వామి ఆశీర్వచనాలు అందరికి కావాలంటే ఖచ్చితమైనటువంటి ఈవేళ నెయ్యి మార్కెట్లో 2000 ఉంది ఆవు నెయ్యి. ఇచ్చిన నోట్లో ఆవు నెయ్యిగా కొన్నాం మనం. 319 రూపాయలకు ఆవు నెయ్యి కొని దాని మీద ఇంకా కూడా డ్రామాలు చేస్తే వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని క్షమించడు. డ్రామాలు చేయొద్దు. దాని మీద మాట్లాడేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు అడ్డగోలుగా వ్యవహరించొద్దని నేను వైసీపీ వారిని డిమాండ్ చేస్తున్నా. ఇది మంచి పద్ధతి కాదు, మీ పద్ధతి మార్చుకోవాలని నేను వారికి తెలియజేయడానికి ఏమాత్రం కూడా నేను సంకోచించటం లేదు. ధన్యవాదాలు. నేను ఎక్కువ సమయం దాని మీదే మాట్లాడాను. అంటే సభ అంటే ఏంటి అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను సభ ఏ విధంగా ఉండాలి, ఆ విధంగా జరగని సందర్భంలో నేను చైర్మన్ గారిని రిక్వెస్ట్ చేశాను, అయ్యా 9 నిమిషాలు తీసుకోండి, క్వశ్చన్స్ను వాయిదా వేయొద్దు అని 2-3 సార్లు వెళ్ళాను. ఎందుకంటే వారు క్వశ్చన్స్ వాయిదా వేసి వెళ్ళిపోతున్నారు. ఆల్రెడీ 5 రోజులు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ జరగలేదు. మాకు బాధగా ఉంటుందండి. ఆల్రెడీ 5 రోజులు జరగలేదు. బడ్జెట్ మీద చర్చ జరగలేదు. మరలా ఈరోజు నిన్న జరిగినాయి, ఆనందపడ్డాం. ఎందుకు వస్తాం ఇక్కడికి? ఈవేళ 4 అంటే నాన్ సీరియస్గా వాయిదా వేసి వెళ్ళిపోతున్నారు అంతే ఆయన. అలాంటప్పుడు నేను అడుగుతాను, అడిగితే ఎదురెళ్ళినటువంటి నా మీద ఉసుకొలుపుతారు. ఇది జరిగింది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.